రాళ్లు కొట్టే వృత్తి ఉంటే మైనింగ్ లీజులో 15% వాళ్ళకి పెట్టాం. ఇలాంటివే కాకుండా ప్రత్యేకంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, మత్స్యకారులు కూడా ఇల్లు కడితే చేపలు కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి ఇంటికి అదనంగా డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస వస్తువులు కల్పించే బాధ్యత మాది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మీరు అభివృద్ధి కావాలి, బీసీల్లో ఐకమత్యం రావాలి. అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం విడిపోతే దానివల్ల మీరు నమ్ముకున్నటువంటి పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలంతా 45 ఏళ్లుగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, ఆదరించారు, అభిమానించారు. మీకు మేము రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అందుకే ఈరోజు తుమ్మల పెంట నుంచి ఈరోజు చెప్తున్నా, ఈ తీర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తాం. 15 కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేసాం. 787 స్ట్రీట్ లైట్స్ అమర్చాం. 2462 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 1452 ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాం. 2 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిశ్రమల కేంద్రంగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లో కావలి కనక పట్టణంగా పాత పేరు సార్థకం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే రామాయంపట్నం పూర్తవుతుంది. దగదర్తి ఎయిర్పోర్టు మీ ఊరు పక్కనే వస్తుంది. నెల్లూరు జిల్లాలో 50 రోజుల్లో 10,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. ఫర్నిచర్ పార్కు, అపోలో టైర్స్ సహా 7 పరిశ్రమలు ప్రారంభించాం. క్రిస్ సిటీ వచ్చింది, అల్యూమినియం క్లస్టర్ వచ్చింది, గోల్డ్ ప్లస్ గ్లాస్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక విషయం అడిగారు. 25 మత్స్యకారుల గ్రామాలను కనెక్ట్ చేస్తూ మెటల్ రోడ్డు కోరారు. 6,27,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకో పక్కన డీసిల్టింగ్ ఆఫ్ నార్త్ బకింగ్హామ్ కెనాల్కి 6.9 కోట్ల ఇది కూడా శాంక్షన్ చేస్తాం. దీన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ గా క్రియేట్ చేస్తాం. ఇంకో పక్క ఇక్కడ 220/123/33 KVA సబ్స్టేషన్ కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూసినప్పుడు ఆర్ఎన్బి రోడ్ని రామాయంపట్నం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి కనెక్టివిటీ కావాలన్నారు. నేషనల్ హైవే కావాలన్నారు. ఇది కూడా రాసి శాంక్షన్ చేపిస్తాం. ఇది కాకుండా నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ అభివృద్ధి చేద్దాం, కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేదు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కడో పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం మనపైన పడింది. ఎరువుల ధరలు పెరిగాయి, ఎగుమతులు తగ్గాయి, ఆయిల్ ధరలన్నీ మండుతున్నాయి, గ్యాస్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీనికోసం మనందరం నా దేశం నా బాధ్యత కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, 7 ప్రిన్సిపల్స్ పెట్టారు. ఎవరైనా పనిచేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. 2, ఏదైతే బంగారు కొనుగోలు చేయడం తగ్గించాలి, ఎందుకంటే నిల్వలు లేవు. బంగారు కొంటే మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్ళిపోతాయి. 3వది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడదాం.
మనిషికి ఒక కారు వేసుకొని పోతే లేనిపోని పెట్రోల్ అంతా అయిపోయి బాధ వస్తుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైలు కానీ ట్రైన్ కానీ ఇవే వాడదాం. వంట నూనెలు తగ్గించుకోవాలి. పామాయిల్ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి ప్రమాదం. తగు మోతాదులో వాడాలి. మీ అందరికీ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ సముద్రం పక్కనుంటారు. ఈ ఉప్పంతా కూడా మీకు తెలియకుండా మీ శరీరంలోకి పోతా ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తూ ఉంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చి మీ ఆరోగ్య సమస్యలు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి పోదాం. చేపలు కూడా ప్రకృతి సేద్యానికి పోదాం. ఇప్పుడు సీవీడ్ కూడా మనం కానీ మన రొయ్యలకేస్తే బ్రహ్మాండంగా తింటున్నాయి. ఫీడ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి నూతన విధానాలతో ముందుకు పోదాం. రెండోది, విదేశ ప్రయాణాలు తగ్గించి టూరిజం తగ్గించి విదేశస్తులే భారతదేశానికి వచ్చేట్టుగా, మన బీచ్లకు వచ్చేట్టుగా, మన సముద్రం అందాలను చూసే విధంగా మనం తయారు చేసుకుందాం. ఇక్కడ బ్రహ్మాండమైన బీచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే బీచ్లు ఎక్కడా ప్రపంచంలో లేవు. మీరందరూ సహకరిస్తే ఇక్కడంతా బీచ్ రిసార్ట్స్ తొందరలోనే వస్తాయి. విదేశస్తులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్ళని ఎక్కించుకొని సముద్రంలో ఒకసారి తిప్పి డబ్బులు సంపాదించే రోజులు దగ్గరలో ఉన్నాయని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఇవన్నీ చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. అదే నా ఆలోచన, నా ధ్యేయం. కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ అర్థమైంటే చేలు పైకి ఎత్తండి. మీరు చూస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు సూపర్ 6ని సూపర్ హిట్ చేయడం. ఈ రోజు నేను తుమ్మల పెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజుని చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లో పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం, సీవీడ్ కల్టివేట్ చేస్తాం.
మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలో పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అందుకే మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అర్థమైంటే చేతులు పైకెత్తండి. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయిద్దండి. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా మీరంతా కూడా కిందికి తీసుకురావడం. నేను సీవీడ్ అన్నాను అంటే సముద్రపు నాచు. సముద్రపు నాచు చాలా విలువైనది. రేపు రాబోయే రోజుల్లో మనం వాడే మందుల్లో కూడా దీన్ని కలిపే అవకాశం ఉంది. మన చేపలకు పెట్టే అవకాశం ఉంది, ఎరువులకు వాడే అవకాశం ఉంది. మామూలు కెమికల్స్ వేస్తే ఆరోగ్యానికి హానికరం. ఈ నాచు కానీ, సముద్రపు నాచు వేసి కానీ తయారు చేసుకుంటే నేచురల్గా ఉంటుంది. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయా లేదా? మా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? పెన్షన్ ఇవ్వంగానే నేను టెక్నాలజీతో ఆడిట్ చేస్తున్నా. అది అవ్వంగానే ఒక IVRS మెసేజ్ పంపిస్తున్నానా? వస్తున్నాయా ఫోన్లు మీకు? అవన్నీ ఇప్పుడు లెక్క పెట్టా. నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చొని పెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా, వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది.